ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలండి, కొద్ది మాటలు మాట్లాడతా మిగతాది ఆదివారం కంటిన్యూ చేస్తా. టెన్షన్తో ముగించని ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. ఈ 12వ అధ్యాయంలో వచ్చేసరికి యోహాను, ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. యోహానికి దేవుడు పరలోకములో ఒక సంఘటన, ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ దర్శనము అని అంటే, ఒక సూచన కనబడిందట. ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీ ఏం ధరించుకుందట? సూర్యుడిని ధరించుకొని ఉంది. చూడండి, ఫోటో చూస్తారా? గర్భిణీ స్త్రీ సూర్యుడిని ధరించుకొని ఉంది. నెక్స్ట్, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాలను, కిరీటమును ఉండెను. ప్రియ దేవుని బిడలారా, ఒక స్త్రీని చూస్తున్నాడు యోహాను ప్రకటన గ్రంథంలో, పరలోకంలో చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము అనే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరగవలసిన విషయాలు దేవుడు యోహానుకు చూపిస్తున్నాడు. కనుక ఏదో జరిగిపోయిన స్టోరీ పాస్టర్గా చెప్తున్నారు కథల్లాగా అనుకోమాకండి. ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి. ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఏ విధంగా ఉంది అంటే గర్భము ధరించి ఉంది. మొత్తం టోటల్గా ఆవిడ సూర్యుడిని ధరించింది. కాళ్ళ క్రిందేమో చంద్రుడిని పెట్టుకొని ఉంది. తల మీదేమో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు వెళదాము. 2వ వచనము. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. చాలండి. ప్రియ దేవుని బిడలారా, చాలా భయంకరమైన పరిస్థితి కలిగినటువంటి వాతావరణం ఇక్కడ యోహాను చూస్తున్నాడు. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? ప్రకటన గ్రంథంలో మనకు 4 స్త్రీలు కనబడతారు. చదవదులే గాని, యెజబేలు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో యెజబేలు అనే స్త్రీ ఉన్నది అని ఉంది అక్కడ. తొయతైరా అనే సంఘంలో ఒక స్త్రీ ఉంది. నిజంగా స్త్రీ ఉందా? అక్కడ లేదు. యెజబేలు అనే ఆవిడ యేసు ప్రభువుకు ముందు ఉండేది. ఎవరు యెజబేలు అనే ఆవిడంటే, ఒక రాజుగారి భార్య ఆహాబు, దుర్మార్గురాలు. ఆవిడ చచ్చిపోయింది. కానీ నేటి సంఘములో, ఒక సంఘంలో, తొయతైరా అనే సంఘములో ఆవిడ బోధ ఉన్నది అంటారు. విన్నారా? మనిషి లేదు కానీ, లేదా మనిషి లేడు కానీ ఆ మాటలు ఉన్నాయి, మిగిలిపోయినాయి అంటారు. యెజబేలు అనే రాణి చచ్చిపోయింది. కానీ బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఒక సంఘం తొయతైరా. ఆ సంఘములో ఆవిడ బోధ ఉందట, యెజబేలు బోధ. ఏం బోధిస్తుంది ఆవిడ బోధ? విగ్రహారాధనకి పెట్టింది తినవచ్చు, జారత్వం అనేది చెయ్యొచ్చు అనే బోధ ఉన్నది అని అంటాడు. అంటే ప్రకటన గ్రంథంలో నెంబర్ 1 యెజబేలు అనే స్త్రీ మనకు కనబడుద్ది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మరొక స్త్రీ ఉంది. ఇప్పుడు మనం చదివాం. ఎవరు? సూర్యుని ధరించిన ఆ స్త్రీ మనకు కనబడుద్ది. ఇక 3వది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఇంకో స్త్రీ ఉంది. ఆవిడ ఎవరు అంటే బాబేలు అనే మహా వేశ్య అని అన్నాడు. అదొక దేశం. మహాబాబేలు అనేది ఒక దేశం. ఆ దేశాన్ని ఎలా పోల్చారు అంటే వేశ్యతో, ఒక స్త్రీతో పోల్చారు. ఇక 4వది ప్రకటన గ్రంథంలో ఇంకో స్త్రీ ఉంది. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క భార్య అయిన ఈ సంఘం. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. 2వ అధ్యాయం 20వ వచనంలో యెజబేలు అనే స్త్రీ, పనికిరాని స్త్రీ మనం చూస్తాం. 12వ అధ్యాయంలో గర్భం ధరించిన స్త్రీ అని మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మహావేశ్య బాబిలోను దేశాన్ని పోల్చారు. 4వది 19వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. అది ఇదే పెండ్లి కుమార్తె అయిన సంఘం రేపు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అంటే నిజంగా బైబిల్లో స్త్రీ అని అన్నప్పుడల్లా నిజంగా స్త్రీనేనా అంటే స్త్రీ అని కాదు. స్లోగా వెళతాను, జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ అని అంటే నిజంగా స్త్రీనేనా అంటే అలా కాదు. చదవద్దులే గాని, యెషయా గ్రంథం 47:1 వచనం ఏముంది అంటే బబులోను కన్యక అని ఉంది. బబులోను ఏమిటి అసలు? అది ఒక దేశం. ఆ దేశాన్ని ఎలా పోల్చారు తెలుసా? కన్యక అని పోల్చారు. స్త్రీ అని పోల్చినప్పుడల్లా స్త్రీ అనే కాదు అక్కడ అర్థం. ఓ దేశాన్ని కూడా కన్యకతో పోల్చారు. ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళని యోధా అని కూడా అన్నారు.
వాళ్ళను కూడా ఎలా పోల్చారు అంటే కన్యకతో పోల్చారు. సియోను కుమారి ఎలా పోల్చారండి? మీరు చదవదులే కానీ ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలను కూడా స్త్రీతో బైబిల్లో పోల్చారు. మరో మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆ మాట అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత. చాలండి. ఇక్కడ పౌలు గారు ఏమని వ్రాస్తున్నారు అంటే ఈ సంఘాన్ని కన్యక అని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? స్త్రీ అని అన్నంత మాత్రం నిజంగా ఆవిడ గర్భం ధరించిన అమ్మాయి అని కాదు. అక్కడ బైబిల్లో కొన్ని దేశాలని మాట్లాడేటప్పుడు కన్యకతో పోల్చారు. యోధా వాళ్ళని కన్యకతో పోల్చారు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? ఈ సంఘాన్ని జాగ్రత్తగా వినాలి, నేను మిమ్మల్ని ప్రభువుకి ప్రదానం చేశా, మీరు కన్యక. ఇంకా మీరు పెళ్ళి ఆల్రెడీ మాకు పెళ్ళి అయింది కదండి, పిల్లలు ఉన్నారు కదండి, అది మన కుటుంబ పరంగా. టోటల్ మన అందరినీ కలిపి ఎలా పోల్చారు అంటే కన్యకగా పోల్చారు సంఘాన్ని. రేపు యేసయ్య పెళ్లి చేసుకోవడానికి మధ్యాకాశానికి వస్తాడు. క్రీస్తులు 2 ఉన్నారు. ఒక ఆయనేమో మన క్రీస్తు, యేసుక్రీస్తు. రేపు రాబోతున్నవాడు అంత్యక్రీస్తు, దొంగ క్రీస్తు. క్రీస్తుకి వీళ్ళిద్దరికి భార్యలు కావాలి, ఇద్దరు పురుషులకి భార్యలు కావాలి. యేసయ్యకి భార్య కావాలి, వాడికి భార్య కావాలి. యేసయ్యకి ఏ భార్య కావాలి? సంఘము, పరిశుద్ధమైన సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు మధ్యాకాశంలో. వాడు కూడా పెళ్లి చేసుకుంటాడు అంత్యక్రీస్తు. వాడు ఏ సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు? బాబిలోనియా, అదే బబులోను. లేదా ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు అంటే యెజబెల్ అనే దుర్మార్గురాలని, అంటే అలాంటి భావాలు కలిగి చెడిపోయిన మనసు కలిగినటువంటి సమాజమును వాడు పెళ్లి చేసుకుంటాడు. యేసయ్యేమో సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు పరిశుద్ధులుగా. నేను సామెతలో 1-2 విషయాలు చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, సామెతల గ్రంథం 31:10 వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలండి. ఎవరట గుణవతి అయిన? ఎవరు గుణవతి అయిన భార్య? సంఘం. ఇప్పుడు మీరు చదివిన ఆ స్త్రీ ఉంది కదా, ఎవరికి భార్య? యేసయ్యకి భార్య. వాడి భార్య కూడా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 7:10. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనము. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ. చాలండి. ఏ స్త్రీ అట? వాడి భార్య. మీకు 2 భార్యలు, 2 క్రీస్తులు ఉన్నారు ఇక్కడ. యేసయ్య ఉన్నాడు, రేపు రాబోయే అంత్యక్రీస్తు దుర్మార్గుడు, వాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరు పెళ్లి చేసుకుంటాడు? వాడు యెజబెలు అనే స్త్రీ లక్షణాలు కలిగిన వాళ్ళని. రెండోది ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? కపటము కలిగిన ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ప్రసంగి 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చాలండి. ఏ స్త్రీ అటండి అది? బంధకాలు, ఉరులు. అంటే ఎవరు ఆ స్త్రీ? ఉరులు కలిగి ఊరికే తనలో పడేసుకునే స్త్రీ. ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆ స్త్రీ యేసయ్యకి అవసరం లేదు. యేసయ్యకి ఏ స్త్రీ కావాలి? గుణవతి అయినా అంటే ఎవరు? సంఘమే. మన గుణాలన్నీ మార్చుకొని ఇక్కడికి వచ్చి పరిశుద్ధులుగా ఉంటున్నాం కనుక మనల్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన రెడీగా ఉంటే, రేపు సాతానుడు ఎలాంటి వారు కావాలి వాడికి? ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి వారు కావాలి? కపటం కలిగిన వారు కావాలి. రెండోది ఉరులు కలిగి ఆకర్షించే ఆ స్త్రీ కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరో మాట సామెతల గ్రంథం చివరిగా 7:7. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడొకడు నాకు కనబడెను. చాలండి. ఎవరా పొడుచువాడు? సాతానే. వాడు ఎప్పుడూ పొడుచువాడే, వాడు ఎప్పుడూ కుర్రోడే. ఎప్పటి నుంచి కుర్రోడు? వాడు 6000 సంవత్సరాల నుంచి కుర్రోడే, ముసలోడు అవటంలా వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పొడుచువాళ్ళం కాదు, మనము దినదినము ముసలోళం అయిపోతున్నాం. బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది, కౌమారం, ఇంకొక స్టేజ్ ఉంది, వృద్ధాప్యం. ఈడున్నాడే ఎవరో? సాతాను. ఎప్పుడు కుర్రోడే.
యవనస్తుడు పడుచువాడు అన్నాడే, ఆ పడుచువాడు ఎవరు అంటే వాడు తల నెరవదు 6000 సంవత్సరాల నుంచి. వాడు వయసులో ఏ విధమైన, ఇప్పుడు వాడికి భార్య కావాలి. ఏ భార్య కావాలి? కపటం కలిగిన స్త్రీ కావాలి, యెజబేలు లాంటి స్త్రీ కావాలి, ఇంకే ఉరులు కలిగినటువంటి స్త్రీ, మనసు కలిగినటువంటి స్త్రీ కావాలి. అంటే జారత్వం కలిగిన యేసయ్యకి ఇప్పుడు స్త్రీ కావాలి. ఎవరు కావాలంటే గుణవతి అయినా. అందుకే పౌలు ఏమన్నాడు అంటే, ఈ సంఘమును క్రీస్తుకి ప్రదానము చేశాను, జాగ్రత్త, ఎక్కడైనా మిమ్మల్ని ఎవడైనా మోసం చేస్తాడేమోనని నా భయం. క్రీస్తు సరళత నుండి మిమ్మల్ని ఎవరైనా పాడు చేస్తారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ ప్రకటన గ్రంథంలో ఉన్న స్త్రీ ఎవరు అని చాలా ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. యోహాను చూస్తున్నాడే, గర్భం ధరించినటువంటి స్త్రీ. కొంతమంది అంటారు ఆర్స్యం వాళ్ళు, మరియమ్మ ఆవిడి. మరియమ్మ కాదు. ఎందుకంటే ఆవిడ కనడానికి సిద్ధంగా ఉందట. కాళ్ళ దగ్గర ఎవరున్నారు అంటే ఓ గడసర్పం ఉందట. ఈవిడ ఎప్పుడు కంటుందా, ఆ బిడ్డను ఎప్పుడు మింగేద్దామని నోరు తెచ్చుకునుందట. కనుక అలాగును కాదు. కొంతమంది ఏమంటారు అంటే, అన్ని కష్టాలు ఎవరికి వచ్చాయి అంటే ఇజ్రాయేలీలకి అన్ని కష్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలీలే అని అంటారు.